రామలక్ష్మి బాధపడుతూ ఉంటే సీతాకాంత్ చూడలేకపోతాడు. నీ బాధను నేను అర్థం చేసుకున్నాను రామలక్ష్మి. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మనమున్నాము. అదొక్కటి గుర్తుపెట్టుకో. అభి ఫారిన్ వెళ్ళగానే నిన్ను కూడా అక్కడికి పంపించేస్తాను. తన తల్లి ఆరోగ్యం కుదుట పడిన వెంటనే నిన్నైతే ఖచ్చితంగా అభితో పాటు పంపిస్తాను. నన్ను కాస్త అర్థం చేసుకో. అప్పటి వరకు ఇంట్లో పరిస్థితులకు అనుగుణంగా ఉండు అని అయితే బతిమలాడుకున్నట్టు ఉంటాడు. ఇంకా సీత చెప్పిన మాటలకి రామలక్ష్మి కూడా ఓకే అని చెప్పని ఇక శోభన పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి పాల గ్లాస్‌తో గదిలోకైతే వెళ్తూ ఉంటుంది. అయితే ఏదో పోగొట్టుకున్న అమ్మాయిలాగా ఉండడం చూసిన శ్రీలత అలాగే రామలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా, "ఏంటి అసలు నీకీ పెళ్లి ఇష్టం లేదా? మీరు నాటకం ఆడుతున్నారా? 10 రోజులు సిరితనలు పెళ్లయిపోతే వెళ్ళిపోదామని అనుకున్నారా?" అన్నట్టు శ్రీలత అడుగుతూ ఉంటే, ఏం చెప్పకుండా మౌనంగా ఉంటుంది రామలక్ష్మి. అంటే "నువ్వు ఇలా మౌనంగా ఉంటే మేము అనుకున్నది నిజమవుతుందేమో" అనైతే అంటూ ఉంటే, ఇక రామలక్ష్మి వాళ్ళ అమ్మ భయపడుతూ ఉంటుంది. "అలాంటి మాటలు చెప్పకమ్మా, నాకు భయమేస్తుంది. ఏదో జరిగిపోయింది. పెళ్ళో ఏదో ఒకటి జరిగిపోయింది. నీ కడుపున ఒక కాయ కాస్తే అంతకన్నా సంతోషం మాకు ఇంకొకటి ఉండదు. ఆ శుభవార్త మేము వినాలనుకుంటున్నామనైతే చెప్పి మొత్తానికి రామలక్ష్మిని గదిలోకైతే పంపిస్తూ ఉంటారు. ఇక సీతాకాంత్ కూడా లోపల గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. పాల గ్లాస్‌తో వెళ్ళిన రామలక్ష్మిని చూసి సీతాకాంత్ ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇదంతా నిజమై ఉంటే బాగుండేది. రామలక్ష్మి నన్ను ఇష్టపడి పెళ్లి ఉంటే బాగుండేది కదా! పరిస్థితుల ప్రభావం వల్ల చేసుకుంది. నేనంటే అసలు మనసులో ఏ మూలన ఒక అభిప్రాయం కూడా లేదు అని బాధపడుతూ ఉంటాడు. కానీ అభిని, రామలక్ష్మిని కలుపుతానని మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళిద్దరిని కలిపి తీరాలి అని అయితే చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అసలు నిజస్వరూపం అభిది తెలియదు కదా రామలక్ష్మికి కానీ, సీతాకాంత్‌కి కానీ. అభి నిజస్వరూపం ఏంటో రామలక్ష్మికి తెలిసినా కూడా సీతాకాంత్‌తో మామూలుగా ఉంటుందేమో, సీతాకాంత్‌కి భార్యగా నిజంగా ఉండడానికి ఒప్పుకుంటుందేమో అనేది కథలో ట్విస్ట్ అనేది చూడాలి మరి.